ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా 3 ఓడిఐ మ్యాచ్ సిరీస్ అయితే ప్రారంభం కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకొన్ని డేస్ అయితే పడుతుంది. సో, మనందరికీ తెలుసు కింగ్ విరాట్ కోహ్లీ అయితే ఈ సిరీస్ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. అతని ప్లేస్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ని అయితే రీప్లేస్‌మెంట్‌గా చెప్పేశారు బ్రో. ఇప్పుడు హార్దిక్ పాండ్యా బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్స్‌లో తన పర్ఫార్మెన్స్‌తో ఎంతో అద్భుతంగా పర్ఫార్మ్ చేశాడు. అలాంటి ప్లేయర్‌ని 2027 వరల్డ్ కప్‌కు రెడీ చేస్తున్నారు యాజ్ ఏ ప్యూర్ ఆల్రౌండర్‌గా. ఎందుకంటే తను ఎంత ఎఫెక్టివ్ ప్లేయరో మనందరికీ తెలుసు. అటు బౌలింగ్ ఎంత బాగా చేస్తాడో, బ్యాటింగ్ కూడా అంతే అద్భుతంగా చేస్తాడు. సో, అలాంటి ప్లేయర్ లాస్ట్ 2 ఇయర్స్‌లో చాలా తక్కువ ఓడిఐ మ్యాచెస్ ఆడాడు. అండ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఓడిఐ సిరీస్ కూడా ఇంజ్యూరీ కారణంగా తను బయటికి వెళ్ళడంతో తన ప్లేస్‌లో శివం దుబేని రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించారు బ్రో. మరి హార్దిక్ పాండ్యా ఓన్లీ వన్ ఫార్మెట్ ప్లేయర్‌గా మిగిలిపోతాడేమో అని చెప్పేసి నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే తను ఒక ప్యూర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్. అలాంటి ప్లేయర్ వన్ ఫార్మాట్‌కి అస్సలు చెందకూడదు. అండ్ ఇండియాకు 2027 వరల్డ్ కప్‌లో తను పెద్ద అసెట్ అండ్ పెద్ద వెపన్‌గా మారబోతున్నాడని చెప్పేసి నా ఫీలింగ్ బ్రో.